అప్పయ్య దీక్షితుల కథ. అప్పయ్య దీక్షితులు గారు తనకు ఈశ్వర భక్తి ఎంత మేరకు ఉందో తనను తాను పరీక్షించుకోవాలనుకున్నారు. ఈశ్వరుడు తన సుప్తచేతన మనసులో కూడా ఉన్నాడో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. అంటే తనకు ప్రజ్ఞ లేనప్పుడు లేదా తను భ్రమలో ఉన్నప్పుడు తన మనసులో ఏ భావనలు చోటు చేసుకుంటాయి. అలా తనను పరీక్షించుకోవడానికి ఒక ప్రత్యేక చెట్టు యొక్క పాలు తాగాట. అవి తాగితే తాత్కాలికంగా ఉన్మాది అవుతాడు. ఆ పాలు తాగక ముందు ఆయన తన శిష్యుణ్ణి పిలిచి ఆ ఉన్మాద అవస్థలో తాను ఏం మాట్లాడతానో రాయమన్నాడు. కానీ ఆ సమయంలో ఆయన ఏం పలికారో తెలుసా? శివుని మీద అద్భుతమైన శ్లోకాలను పలికారు. వాటిని ఉన్మత్త పంచసతి లేదా ఆత్మార్పణ స్తుతి అంటారు. సాధారణంగా ఎవరైనా అలాంటి పరిస్థితిలో మాట్లాడేది ప్రేలాపనగా ఉంటుంది, ఎవరికీ అర్థం కాదు. కానీ ఈ శివభక్తుని నుంచి ఆ ఉన్మాద స్థితిలో కూడా అద్భుతమైన శ్లోకాలు వచ్చాయి. కానీ ఇక్కడ ఒక గమనిక, ఇలాంటి ప్రయోగాలు మీరు చేయకండి. ఈ ప్రయోగం ద్వారా అర్థమయ్యేది ఏమిటంటే, భక్తిలోనే రోజంతా మునిగి తేలుతుంటే సుప్త చేతనంలో కూడా భగవంతుడే నిండి ఉంటాడు. ఎవరైతే అంత్యకాలంలో కూడా నన్నే స్మరిస్తూ శరీరాన్ని వీడి వెళతారో వారు నన్నే పొందుతారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని కృష్ణ పరమాత్మ హామీ కూడా ఇస్తున్నాడు భగవద్గీత 6వ అధ్యాయంలో. ఇది వినగానే అలా భగవంతుణ్ణే పొందాలి అంటే ఉపాసన జీవితాంతం చేస్తూ ఉండాలి. మనసు ఎల్లవేళలా ఈశ్వర చింతనతోనే నిండి ఉండాలి. మేల్కొని ఉన్నా, నిద్రపోయి కలలు కంటున్నా, స్పృహలో లేని స్థితిలోనైనా కూడా ఈశ్వర చింతనే ఉండాలి.